మనమందరం ఒక్కసారి ప్రసంగి గ్రంథం చదువుకుందండి. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. చూసారా ప్రియులారా, మునుపు ఉండినది ఇప్పుడు ఉండబోతుంది. నోవు గారి కాలంలో ఉండినట్టు ఇప్పుడు ఈ కాలం కూడా అలానే ఉండబోతుంది. మరి లోతు కాలంలో ఎలా అయితే ఉందో అలానే ఉంది. విగ్రహారాధన, వ్యభిచారము, నరహత్య జరుగుతుందండి. ఆ కాలంలో కూడా అలానే జరిగింది, ఈ కాలంలో కూడా అలానే జరుగుతుంది. మరి దేవుడే ఫరోని పెట్టి అతని హృదయాన్ని కఠినపరుస్తూ ఇజ్రాయేల్ ప్రజలు ఎదుట గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా చూడండి, మరి అనేకమైన వారు దేవునికి విరుద్ధంగా లెగుస్తూ ఉన్నారు. దేవుడే కావాలని వాళ్ళ హృదయాన్ని కఠినపరుస్తున్నారు. ఎందుకు సిస్టర్, వాళ్ళ హృదయాన్ని ఎందుకు కఠినపరచాలి అంటారా? అవునండి, ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, నడిపించే దేవుడు ఎంత గొప్పవాడో ఇజ్రాయేల్ ప్రజలకు తెలియాలి అంటే